తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడంలో ఉద్యోగాల అంశం ఎందుకంత తీవ్రంగా పోయిందంటే ఎప్పటికీ కుదురబడినటువంటి ఏ నాడు కూడా ఒక్క జనరేషన్లో కూడా ఉద్యోగం రానటువంటి కుటుంబాలు లక్షలు ఉన్నాయి కనుక వాళ్ళ ఆర్తి అనేది ఉద్యమంలో బయటకు వచ్చింది కాబట్టి ఆ ఉద్యమం అట్లా నడిచింది. ఫస్ట్ నీ ప్రియారిటీలో ఎంప్లాయ్మెంట్ని ఎట్లా క్రియేట్ చేయడం, ఎంత స్పేస్ ఇవ్వగలుగుతాం, దాన్ని వదిలిపెడితే తోచిన ప్రకారం వాగ్దానాలు చేస్తారు. వాగ్దానాలు చేసిన తర్వాత ఫుల్ఫిల్ అవుతాయా అంటే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నీ బడ్జెట్ ఇంకో పక్క రాష్ట్ర బడ్జెట్ ఒక దగ్గర ఇచ్చినా కూడా సాధ్యం కాదు. రెండవది నాన్ రిటర్న్డ్ ప్రామిసెస్ అంటే ఏం రాదు. నువ్వు చంద్రశేఖరరావు గారు చేసినా రేవంత్ రెడ్డి చేసినా మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఎందుకో నాకేం అర్థం కాదు. నేను ఏమంటున్నా, నువ్వు వదిలిపెడితే నువ్వు ఆర్టీసీ వ్యవస్థ అయితే నడవాలి కదా, ఫ్రీగా ఇవ్వు, నేనేం దానికి ఇదంటలేను. మనోళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అయ్యి చాలామంది కూడా ఏంటంటే దుర్మార్గం మీరు అట్టంటారండి. నేను అడుగుతున్నా, రూపాయి తీసుకోబ్బా, 5 రూపాయలు తీసుకో, 2 రూపాయలు తీసుకో, 50 రూపాయలు దానికి 5 రూపాయలు తీసుకో. యూ టేక్ 10% విచ్ విల్ నాట్ ఫుల్ఫిల్ యువర్ ఎక్స్పెండిచర్ ఆల్సో. బట్ నేనేమంటున్నా, అట్లా ఆ నామమాత్రం తీసుకున్నా కూడా ఇంత దుర్వినియోగం కాకపోయింది. దుర్వినియోగం అనే పదం కరెక్ట్ కాకపోవచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఎక్కడికక్కడికి నిండిపోయి దాని యొక్క క్వాలిటీ ఆఫ్ ఇది లేకుండా అయిపోయి మొత్తం ఆర్టీసీ వ్యవస్థని ఇవాళ చాలా ప్రమాదంలో పడిపోతుంది. నువ్వు బయటికి చెప్పుకుంటున్నావు లేదు చాలా లాభాలు వస్తున్నాయి అంటున్నావు, కానీ అది యథార్థం కాదని కూడా ప్రూవ్ అయింది. వాళ్ళు చాలా కష్టకాలంలో ఉన్నది ఆర్టీసీ. అట్లనే చాలా జీతాలు కూడా లేవు. యూనివర్సిటీస్కి నువ్వు ఫీడ్బ్యాక్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి, ఫైనాన్షియల్గా ఇవాళ చాలా రిఫర్బిష్ చేయాల్సిన అవసరం ఉన్నాయి. మనం చెప్పిన యూనివర్సిటీలన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నాం మేము. ఇవాళ ఏంటిది పరిస్థితి? ఇవాళ యూనివర్సిటీలు మొత్తం అవ్వాలి ఎట్లున్నాయి, ఇవాళ అట్లనే ఉన్నాయి. వెరీ అర్జెంట్ రెమెడీ అవసరం ఉన్నది. అర్థమైందా? అట్లనే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ అత్యంత వివాదాస్పదం చేసారు కదా మేము మొత్తం కాళేశ్వరం. మనమంతా 10 ఏళ్ళు కాళేశ్వరంలో ఇదైందని అన్నాం కదా. ఇవాళ పగుళ్ళు వచ్చినాయి. దానికి మూల్యం ఎవరు చెల్లించారండి? బీఆర్ఎస్ పార్టీ చెల్లించింది. ఇవాళ అధికారం రాకపోవడం లోపల ఆ 1% ఇవాళ ఇదే డిస్టర్బ్ అయినా కూడా అయ్యింది. ఇమీడియట్గా ఏం జరిగింది? నీకు అధికారంలోకి నువ్వే రాబోతున్నావు అని రిజల్ట్ వచ్చిన మరుక్షణమే నీ మెదడులో ఏముండాలి? కాళేశ్వరంలో బొంగు ఏదైతే ఏర్పడదో దాన్ని సరిచేయకపోతే తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పేసి వాటి వెళ్ళాలి. దాన్ని వదిలిపెట్టి ఆల్మోస్ట్ 3 నెలలు ఒక తమాషా చూపెట్టింది. ఏం జరిగింది? ఇవాళ అల్టిమేట్గా కాపర్ డ్యామ్ వేయడానికి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల పని కోసం 5 నెలల కాలయాపన చేసింది. ఇవాళ ఎన్ని టీఎంసీలో నీళ్ళు వెళ్ళిపోతాయి, రేపు వేస్ట్ అయిపోతాయి, కిందికి వెళ్ళిపోతాయి. ఎవరు రెస్పాన్సిబుల్? కిందికి వెళ్ళిపోయిన జాలు పట్టుకోగలుగుతావా? ఇంకొక వ్యవస్థ ఉన్నదా? దురదృష్టం ఏంటంటే పక్క రాష్ట్రంలో కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళది కూడా ఇంకా ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, మనందరికి తెలుసు. సో దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక అరుదైన అవకాశం వచ్చింది. మీ కోరిక తెలంగాణ ముఖ్యమంత్రి కావడం కావచ్చు, కానీ తెలంగాణ ప్రజల కోరిక తమ రాష్ట్రాన్ని తాము పునర్నిర్మించుకోవాలనుకున్నాం, ఒక అవకాశం తీసుకోవాలనుకున్నారు. దాంట్లో తెలంగాణ ఇచ్చిన పార్టీ అనుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు. తెచ్చిన పార్టీ అనుకోని అయిపోయింది. ఇవాళ ఇచ్చిన పార్టీని మీరు అన్న క్లెయిమ్ని కూడా గౌరవించేసి మీకు కూడా ఒక అవకాశం ఇచ్చినందుకు మీరు ఇవాళ రేపు జూన్ 2 నాడు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోనియా గాంధీ గారిని పిలిచి కృతజ్ఞత సభ పెడుతున్నారు. సంతోషం, అట్లా చేయండి. అదే రోజు ఏం చేయండి, ఈ రాష్ట్రం తేవడానికి కారణమైనటువంటి ఉద్యమకారులకు ఏం చేస్తారో నిర్దిష్టంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేయాలి. ఒక మాట, ఉద్యమకారులని సన్మానిస్తాం, ఉద్యమకారులకి సన్మానం చేస్తాం, ఆ విషయంలో కేసీఆర్ గారికి కూడా మేము ఇన్విటేషన్ ఇస్తున్నామని కూడా ఒక వార్త వచ్చింది సార్. సో ఆ రకంగా చూసుకోవాలంటే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది మీకు. సో ఇప్పటివరకు మీకు అట్లాంటి ఫోన్ కాల్ ఏమైనా రావడం, ఏమైనా పిలుపు రావడం? నాకు వాళ్ళు పిలిస్తే తప్పకుండా నేను వెళ్తా. ఎందుకంటే నేను వెళ్ళడం కూడా మిగతా వాళ్ళు ఎవరు వస్తారు అందరూ రావాలని చెప్పి కోరుకుంటూ వెళ్తాను. నాకేమి భేషజాలు ఏమి లేవు. కేసీఆర్ గారిని పిలుస్తాం అనేటువంటి గౌరవమైన పద్ధతిలో కూడా వారు ఇచ్చినటువంటి పద్ధతి బాగానే ఉంది. అందరూ అన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఒక వేదిక మీద బియాండ్ ద థింగ్స్ ఉండాల్సిన అవసరం ఉన్నది. అట్లా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం పిలవడం ఆ రోజు సన్మానం కోసం కాదు నేను అనేది. మనలాంటి వాళ్ళు పిలవకపోయి చెరుకు సుధాకర్ని పిలవకపోయినంత మాత్రం ఏం కాదు. ఇవాళ మీరు ఎవరు మాట్లాడినా హిస్టరీలో నా పాత్ర ఏంటో చెప్పుకుంటారు. నేను ఒక్కని మాత్రమే ఈ రాష్ట్రం కోసం ఏమో చేసిన అని చెప్పేసి నాకు అట్లాంటి అభిజాత్యం కూడా ఏం లేదు. నాకంటే ఎక్కువ రోజులు జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, రబ్బర్ బుల్లెట్లు తిన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు.
సో ఇంకా మనము ఆర్థికంగా ఒక ప్రొఫెషన్ ఉంది కాబట్టి, ఒక ప్రొఫెషన్గా నేను డాక్టర్ని కాబట్టి నేను రికవర్ కాగలుగుతా. కోలు దెబ్బ పడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చేస్తారో ఆలోచించుని, ముఖ్యంగా 1969 ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఏం చేస్తారో ఆలోచించుని ఒక ప్రణాళిక, ఆ ప్రణాళికలో సరే ఎన్నమని మిగతా వాళ్ళు కొంత ఇన్వాల్వ్ చేస్తున్నారు. సంతోషం. ఇంకా వైడ్గా ఇది చేయండి, తప్పకుండా సంతోషపడతారు. ఎందుకంటే మాకేముంటుందంటే అల్టిమేట్గా రాష్ట్రం కోసం కొట్లాడే పని అయిపోయిన తర్వాత రాజకీయ అవకాశం అనేది అది జరిగితే ఒక సంతోషం, జరగకపోయినా పర్వాలేదు. బట్ అల్టిమేట్గా ఈ రాష్ట్రానికి సర్వీస్ అందిస్తానికి ఏ అవకాశం వచ్చినా అలాంటి వారు తీసుకుంటారు. ఓకే సార్. అయితే రేపటి నాడు అంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మీరు చాలా సపోర్ట్ చేశారు, వారికి వెన్నంటుండి ఉండడం అనేది జరిగింది. మళ్ళీ రేవంత్ గారి దగ్గర నుంచి పిలుపు రావడం కావచ్చు, మళ్ళీ మీరు అవసరం గవర్నమెంట్ కి, మీ ఇలాంటి పెద్దల సూచనలు అవసరం అని చెప్పేసి మళ్ళీ మీ వరకు ఏం రాలేదా? ఎందుకంటే రేవంత్ ని ఘోరంగా తిట్టినోళ్ళు, వేరే వేరే భాష ప్రయోగించిన చంద్రశేఖరరావు గారు తిట్టిన వాళ్ళందరూ కూడా ఆయన మంత్రివర్గంలో అవకాశం తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని తిట్టిన కూడా ఇప్పుడు అవకాశం. ఎవరిని తిట్టకుండా చాలా బాధ్యతగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు ఏడున్నాం. పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు. అది తిట్టిన వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది, అట్లాంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు రాజకీయాల్లో. ఎవరిని తిడితే అరే వీడు నోరు మంచిది బాగా తిడుతుండు, వీడు నిమ్మలం తీసుకుపోయి మన ఏదో దాంట్లో పోస్ట్ ఇచ్చేస్తే ఒడిచిపోద్ది అని చెప్పి అట్మాస్ఫియర్ వస్తుందేమో, ఐ డోంట్ నో. సో మళ్ళీ ఇప్పుడు ఈ 10 అంటే ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండే ఫైట్ చేస్తారా? ఇప్పుడు అని అనిపించిందా అరే కొంచెం ఓపిక పట్టుకుంటే సమస్య కాదు? మీరు అన్నారు కాబట్టి ఇంతవరకు అనలే ఎవరితో నేను. కానీ నేను బయటికి వచ్చినాడు చంద్రశేఖరరావు గారు ఇంతమందికి అవకాశం ఇస్తుండు, నాలాంటి ఉద్యమకారుడికి ఇవ్వాల్సిన అవకాశం ఇస్తలేడని చెప్పేసి బాధపడచ్చు. అక్కడ కూడా అయ్యాల మొదటి రోజు నేను వచ్చిన 2014. ఓకే. వచ్చిన తర్వాత ఒక పునాదిని నా బాధ నా ఒక్కందే కాదు, చాలా మంది కూడా ఉంది కాబట్టి దీన్ని బయటకు చెప్పాలనుకున్నాం. ఉద్యమ వేదిక పెట్టినాం, తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసినాం, సమాజాన్ని మెప్పించగల చాలా పనులు చేసినాం. నేను కాంగ్రెస్లోకి పోయిన తర్వాత నా పర్టికులర్లీ క్షేత్రస్థాయిలో జిల్లాలో అసలు నా ఉనికిని, నా ఎగ్జిస్టెన్స్ని ఛాలెంజ్ చేసే వాతావరణాన్ని అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి భద్ర తీసుకొని వచ్చాను. నాకు పదవి గురించి ఇష్యూ లేదు, ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ కావాలని అడగలే. బట్ వెన్ యూఆర్ నాట్ ఈవెన్ రికగ్నైజింగ్ నీ కంట్రిబ్యూషన్ వాడు గుర్తించడానికి సిద్ధంగా లేకపోతే నువ్వు ఆయనతో ఏం ప్రయాణం చేస్తావు, ఆ పార్టీతో ఎట్లా ప్రయాణం చేస్తావు? నేను నువ్వు నీ కన్సర్న్ చూపెట్టాలి కదా. అన్న ఎవరు ఏమన్నా కానీ సరే మీరు ఉంటారు ఈ సిస్టమ్ ఉంటుందని చెప్పి మాట్లాడే వాతావరణం ఉండాలి కదా. లేదు కాబట్టి నేను బయటకు వచ్చాను. ఎందుకంటే ఇంతకుముందు చాలా మిత్రులతో చెప్తుంటాను, నేను నల్గొండ జిల్లాలో ఈ మాత్రం ఆత్మగౌరవంతో కొట్లాడడం అనే ఫైర్ని ఇవ్వకుండా ఎవరి ముందలైనా సరే అప్పుడైనా ఇప్పుడైనా అవుట్ రైట్గా పోయి నేను చేతులు కట్టుకొని నిలబడే వాతావరణం వస్తే భవిష్యత్ తరాలు ఎవడు వెన్నుపోస్తాడు బతకడు. మరి నేను నష్టపోయినా పర్వాలేదు కానీ బ్రతికే ఆత్మగౌరవంతో ఇట్లా బతకాలి అనే ఎగ్జాంపుల్తో నేను బతకాలనుకుంటున్నాను. కాబట్టి అందుకోసం రేవంత్ రెడ్డి పిలుస్తాడా, ఇంకా లేకపోతే కేసీఆర్ పిలుస్తాడు, ఇవి నాకు ఇష్యూస్ కాదవి. మాకు అట్టడి వర్గాలకు ఆత్మగౌరవం ఉండాలి, ఉద్యమకారుడికి ఒక గౌరవం ఉండాలి. దాన్ని గౌరవించడం నేర్చుకోవడం అనేది ఎవరికైనా అవసరం, ఒక్క అంశంకైతే పరిమితం. సార్ తర్వాత అంటే మీరు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు, తర్వాత కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఆ టైంలో బాధ ఏమైనా అనిపించిందా సార్? ఏం బాధ ఉంటుందండి, నేను అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే పిలిచిన కిరీటం పెడుతున్నారా సార్? ఎవరైతే ఇంతకుముందు అనగా మీరు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిండ్రో, రాహుల్ గాంధీ వేస్ట్ అన్నారు, సోనియా గాంధీ ఈడీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళే మినిస్టర్లు అయినరు, వాళ్ళే ఇవాళ రాజకీయాలు శాసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉద్యమకారుడు శాసిస్తున్నాడా, ప్రజల నుంచి అట్టడి వర్గాల నుంచి ఎదిగిన నాయకుడు శాసిస్తున్నాడా? కొన్ని పాలసీ మ్యాటర్ లోపల ఇది కాదు పద్ధతి తప్పు అని చెప్పేసి దీన్ని రివర్ట్ చేయాల్సింది అని చెప్పేసి ఫోర్స్ చేసి దారికి తీసుకొచ్చే మనిషి కూడా ఉన్నాడు. ఆడ సహజంగా తన పాత ధోరణిలోకి వెళ్ళిపోతుంది. అది దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి చాలా కమిటెడ్గా పనిచేయాల్సిన అవసరం ఉన్నది.